నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్దే. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో ఫైనల్ మ్యాచ్ వీక్షించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతులు ఘన విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్న క్రీడాభిమానులు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ తగదు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించిన పార్టీ నాయకులు. సైదాపురం ప్రాంతంలోని సిద్ధలయ్య కోన ఆవరణలో కొలువై ఉన్న శ్రీ దక్షిణామూర్తి ప్రాంగణంలో వైభవంగా సుహాసిని పూజలు. పూజా కార్యక్రమాల సందర్భంగా మహిళలకు చీరలు, పూజా సామగ్రి పంపిణీ, అనంతరం ప్రత్యేక పూజలు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలంలోని పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఆదివారం రాత్రి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. క్రికెట్ అభిమానులు విరివిగా పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వారి సతీమణి సంధ్యారాణి కూడా ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారత మహిళా జట్టు విజయం సాధించడంతో సంబరాలు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదని వైకాపా నాయకులు పేర్కొన్నారు. మనుబోలులోని కోదండరాంపురం ప్రాంతంలో పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దంటూ ప్రజల నుండి వారి సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని వారు వివరించారు. దాని ప్రభుత్వ పరంగా ఆ రోజు
అందరికీ అందాల విద్య వైద్యం అనే దాంట్లో ప్రథమంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడిగా ఆయన కూడా అదే కోవలోనే పేద విద్యార్థులకు శుభ్రంగా అన్ని విద్యలు పూర్తిగా అందాలా, మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేకంగా వీళ్ళు నష్టపోతారు ప్రైవేటీకరణ చేస్తే అనే ఉద్దేశంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మరి ఆనాడు ప్రవేశపెడితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అది పనిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏదో తూతూ మంత్రం అంట నాలుగు ఏదో ఒక సంక్షేమ పథకాలట చేసేసి మిగతా అన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. ఇది సబబు కాదు, ఇది పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చినాడు. ఇది మంచి పద్ధతి కాదు ప్రైవేటీకరణ చేయడం అని. దాంట్లో భాగంగా ఈరోజు మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సల్లివేపల్లి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా కూడా దీన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తూ మేమందరం వైఎస్ఆర్సీపీ మండల స్థాయిలో నాయకులు కానీ నియోజకవర్గంలో నాయకులు కానీ అందరం కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఆయన ఆదేశాలతో మేమందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారి నిర్ణయంతో ఆయన తీసుకున్నటువంటి ఆదేశాలతో మేము ఇక్కడ ఇంటింటికి తిరిగి కూడల్లో ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మనుబోలు గ్రామంలో ఈ కంసాల మెట్టు దగ్గర ఇంటింటికి వాళ్ళు రాజకీయ ప్రమేయంతో పని లేకుండా ఎంతో ముందుకొచ్చి మేము ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మంచి కార్యక్రమానికి గోవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో మేము అందరం కూడా కంకణబద్దులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కోటి సంతకాలు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ మనుబోలు గ్రామంలో దాదాపు ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, చల్లా నవకోటి, చల్లా దయాకర్, తుపాకులగిరి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం వైకాపా గిరిజన నాయకుడు బదనపూడి గోపాల్ పై దాడి చేయడం దారుణమని సర్వేపల్లి నియోజకవర్గ ఎస్టీసీఎల్ కన్వీనర్ తుపాకులగిరి పేర్కొన్నారు. మనుబోలులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎదుగుతున్న గిరిజనులపై దాడికి పాల్పడడం అప్రజాస్వామికం అని, ఇలాంటి దాడులను అన్ని పార్టీలు ఖండించాలని మాట్లాడారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, శివరాం, నవకోటి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలానికి సంబంధించిన గోపాలపై హత్యాయత్నం జరగడం చాలా దుర్మార్గం. ఇప్పుడిప్పుడే మా ఎస్టీలు అందరూ ముందుకొచ్చి అన్యాయాల గురించి మాట్లాడే సమయంలో ఇట్లా జరగడం అనేది చాలా దుర్మార్గం. మా సర్వేపల్లి నియోజకవర్గ ఎస్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ యంత్రాంగం ఈ హత్యాయత్నం వారిని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలానికి చెందినటువంటి వైకాపా యువ నాయకుడు అదనాపురి గోపాల్ అనేటువంటి వ్యక్తి మీద జరిగిన రాత్రి దాడి చేయడం జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో కూర్చుంది. దగ్గరగా ఎప్పుడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడం జరిగిందో అక్కడ నుంచి ప్రతి మనిషికి ఒక కాకతీయమైనటువంటి వాతావరణం. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన కాదు, ప్రజాస్వామ్య పరిపాలన కాదని ఇవాళ పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థికుడు, ఒక పేద వర్గానికి చెందినటువంటి నాయకుడు, విద్యార్థి దశ నుంచి కూడా చాలా హుషారైనటువంటి కార్యకర్త బదనాపురి గోపాల్ ఇవాళ ఆ బిడ్డను పట్టణ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఏదన్నా పత్రిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నేనమా? ఇక ఏం నోరెత్తకూడదా? మీ నిరంకుశ పాలన ఏం జరగదు కానీ చూస్తా ఉండాల్సిన పరిస్థితేనా? ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది అంటే దానికి తార్కాణం బదనాపురి మీద హత్యా ప్రయత్నం. ఇవాళ గోపాలే కాదు, చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది ఎస్టీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు.
నేను అడుగుతున్నా, ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిక్కవరపాడు ప్రాంతంలో చిలక భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ గ్రామ రైతులు భూ పోరాటం చేశారు. రైతులకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకమరాజు, మంగళ పుల్లయ్య తదితరులు మద్దతు పలికారు. పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి గూగుల్ శ్రీనివాసులు, వెంకటాచలం, మనుగోలు మండలాల సిపిఎం నాయకులు దేవదానం తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నించిన వాళ్ళపై నిజం చెప్పాలంటే ఎస్పీ గారు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించాలి. అప్పుడు వ్యవసాయ కార్మిక సంఘమే వీళ్ళకి భూములు పంచే దాంట్లో ముందుంది. ఇప్పుడు కూడా వ్యవసాయ కార్మిక సంఘం వీళ్ళకి అండగా ఉండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీరు ఏదైతే భూములు సాగు చేస్తున్నారో ఆ సాగుదారులకు తిరిగి పట్టా రిజిస్ట్రేషన్ చేసే వరకు వీళ్ళ పేర్లు అడంగల్లోకి ఎక్కి వీరికే మొత్తం పట్టాలు వచ్చే వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిలబడి వీళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు రోజు వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో ఇక్కడ పేదలు సాగు చేసుకునే భూములకి ప్రమాదం వచ్చింది. అక్రమంగా ఈ గ్రామ పెత్తందారు గతంలో వీఆర్ఓగా పనిచేసినటువంటి రామానాయుడు ఆయన అక్రమ రిజిస్ట్రేషన్ తోటే నలపనేని రమేష్ కుమార్ అని ఆయనకి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ ఉండే పేదల పొట్టలు కొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని అంగీకరించేదే లేదు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అట్నే జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ చేసి ఉన్నాం. వాళ్ళు విచారణ చేసి అసలైన సాగుదారులు ఎవరైతే భూమి మీద ఉన్నారని చెప్పేసి చెబుతున్నారో వాళ్ళకందరికీ మేము ఈ భూమిని దఖలుపరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. దాన్ని వెంటనే పూర్తి చేసి అక్రమంగా ఈరోజు ఈ తిక్కవరపాడు గ్రామంలో గత దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూముల నుండి పేద ప్రజల్ని వెళ్ళగొట్టి కొంతమంది పలుకుబడి డబ్బు కలిగినటువంటి వాళ్ళు ఆ భూముల్ని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. ఇది చాలా అక్రమం. ఈ వెంటనే ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలి. ఆ విధంగా ఎవరైతే నిజమైనటువంటి సాగుదారులు చిలుక భూముల్లో హక్కు కలిగి ఉన్నారో ఆ నిజమైనటువంటి సాగుదారులని వాళ్ళ యొక్క హక్కుల్ని రక్షించి గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆంజనేయులు మాధురి దంపతుల కుమారుడు మోక్షిత్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం జరిగింది. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, రాము, కేఆర్ఎం, పెంచిలయ్య, మల్లికార్జున్, విజయ్, వెంకట్రావు, కృష్ణారెడ్డి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సాయిరామ్ చారిటీస్ని దత్తత తీసుకొని ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు దాతలు ముందుకు వచ్చి మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి ఔదార్యంతో ఇక్కడ కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మా మిత్రులైనటువంటి ఆంజనేయులు గారు మరి మాధురి గారు పుణ్య దంపతుల కుమారుడు కౌశిక్ జన్మదినాన్ని ఇక్కడ చక్కగా జరుపుకుంటూ ఇక్కడ ఉన్న వృద్ధులకి మంచి ఆహారాన్ని మోక్షిత్ కార్తికేయ జన్మదిన సందర్భంగా ఈరోజు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో వారికి భోజన వసతి ఇవ్వడం కొరకు వారు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా కుటుంబానికి ప్రగతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మోక్షిత్ కార్తికేయకు కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బిడ్డకు మంచి జ్ఞాన బుద్ధి వివేచన దేవుడు అనుగ్రహించి ఈ చిన్నతనంలోనే ఆ బిడ్డకు ఈ చారిటీస్ ద్వారా మరి ప్రత్యేకంగా ప్రగతి సేవా సంస్థ ద్వారా మరి ఇటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పూజారి గారి అయినటువంటి ఆంజనేయులు శ్రీమతి మాధురి గారి
కుమారుడైనటువంటి మోక్షిత్ కార్తికేయ జన్మదినం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిపారు. పెద్దల సమక్షంలో మా ప్రగతి తరఫున చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందం. ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళ కుటుంబం, పిల్లలు మంచి భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు మంచి చదువులకి అభివృద్ధి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి భోజనాలు వసతిని కల్పించిన బాలాయపల్లి మండలంలోని సుబ్రహ్మణ్యం స్వామి గుడి, అంటే కొద్దిగా ఫేమస్ అయిన గుడి పూజారి మా ఆంజనేయులు గారు, వాళ్ళ సత్యమణి మాధురి గారుల పెద్దబ్బాయి మోక్షిత్న కార్తికేయ 7వ పుట్టినరోజు పూర్తి చేసుకొని 8వ ఏటికి అడుగు పెడుతున్న మా మోక్షిత్నికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అందరూ కోరుకుంటూ, సైదాపురం ప్రాంతంలో ఉన్న సిద్ధలకోన ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ దక్షిణామూర్తి ప్రాంగణంలోని గురుకృప కళ్యాణ మండపంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా సుహాసిని దేవి పూజలు చేశారు. కొత్తాళం ఆస్థాన పండితుడు శ్రీ మాచివోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో 500 మందికి సుహాసిని మహిళలకు చీరలు, పూజా సామాగ్రి అందజేశారు. పూజలో భాగంగా ఏకంగా 500 మంది ఒకే రకమైన వస్త్రాలు ధరించి విశేష అలంకరణలో పూజలో పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు సాయిబాబా మాట్లాడారు. ఒగ్గు కృష్ణయ్య, కామేశ్వరి, ఆదూరు కిషోర్, హరిత దంపతుల సహకారంతో దాదాపు 5,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో కైసిక ద్వాదశ సందర్భంగా అలగనాథ స్వామి మరియు భోగమూర్తికి ద్వాదశారాధనం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గూడూరు మండలంలోని పాలిచల్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అట్ల హరికృష్ణ, వారి సతీమణి భూదేవి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురానికి 2 కిలోమీటర్ల దూరంలో సిద్ధలకోనపై కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఒగ్గు కృష్ణ, కృష్ణవేణి వ్యవహరించారు. పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,628 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 93,024 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,20,380 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 159 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్దే. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో ఫైనల్ మ్యాచ్ వీక్షించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతులు ఘన విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్న క్రీడాభిమానులు.
వైద్య కళాశాల ప్రైవేటీకరణ తగదు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించిన పార్టీ నాయకులు. సైదాపురం ప్రాంతంలోని సిద్ధలయ్య కోన ఆవరణలో కొలువై ఉన్న శ్రీ దక్షిణామూర్తి ప్రాంగణంలో వైభవంగా సుహాసిని పూజలు. పూజా కార్యక్రమాల సందర్భంగా మహిళలకు చీరలు, పూజా సామాగ్రి పంపిణీ, అనంతరం ప్రత్యేక పూజలు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలంలోని పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.